శ్రీ రేణుకాంబ మాంత్రిక జ్యోతిష్యాలయం ప్రముఖ జ్యోతిషులు కాళికాదేవి ఆరాధకులు ప్రధాన తాంత్రిక శ్రీ ఎంఎన్ శాస్త్రి గారు స్త్రీ పురుష వశీకరణ 100% గ్యారంటీ. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కాళికా దైవశక్తి పూజల ద్వారా పరిహారం చేయగలరు. ఫోన్ నంబర్ 8105948002 బెంగళూరు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో మోకాళ్ళ మధ్య జిగురు పెరిగేటటువంటి ఒక టాప్ టెక్నిక్ గురించి తెలుసుకోబోతున్నాం. ఇది ఏదో కాదండి, చాలా సింపుల్. మనం రెగ్యులర్గా చేసే ఒక పనిని కొంచెం తగ్గించుకుంటే సరిపోతుంది. ఒక రకంగా చెప్పాలంటే తగ్గించుకోవడం కంటే వీలైతే మానేస్తే సరిపోతుంది అంటున్నారు ఆహార ఆరోగ్య వైద్య నిపుణులు. జీవితంలో కీళ్ల నొప్పి కూడా మన దరి చేరకుండా కీళ్ల మధ్య చక్కగా జిగురు పెరుగుతుంది అని చెప్తున్నారు. మరింతకు మనం చేయవలసినటువంటి, తగ్గించుకోవలసినటువంటి లేదా మానేయాల్సినటువంటి ఆ ఆహార పదార్థం ఏంటి అనే విషయాలను ఈ వీడియోలో పూర్తిగా చూసి తెలుసుకుందాం. దాని ద్వారా జిగురు ఎలా పెరుగుతుంది అనే విషయాన్ని కూడా మనం ఈ వీడియో మొత్తం చూసి తెలుసుకుందాం. దానికంటే ముందు మీకు మా రిక్వెస్ట్, వీడియోని చివరి వరకు చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అండ్ వీడియోను లైక్ చేయడం మర్చిపోకండి. మీ లైక్ మాకు మంచి సపోర్ట్ మరియు ఎంకరేజింగ్గా ఉంటుంది. కీళ్ల మధ్యలో జిగురు, ఈ జిగురు అనేది ఎప్పుడైతే తగ్గిపోతుందో, అంటే కీళ్లు జిగురుని స్రవించడం ఎప్పుడైతే తగ్గించేస్తాయో అప్పుడు ఆటోమేటిక్గా అవి బిగుసుకుపోవడం మొదలు పెడతాయి. కీళ్ల మధ్య జిగురు అనేది ఏర్పడాలి అంటే మనం ఖచ్చితంగా ఫంక్షనింగ్ అనేది కరెక్ట్గా ఉండాలి. కొంతమంది అపోహతోటి బెండకాయలు ఎక్కువగా తింటే కీళ్ల మధ్య జిగురు పెరుగుతుంది అని తెగ బెండకాయలు తినేస్తూ ఉంటారు. అంటే బెండకాయలో జిగురు ఉంది కాబట్టి ఈ జిగురు వెళ్ళి కీళ్ల సందుల్లో కూర్చుంటుంది అనేటటువంటి అపోహతోటి ఇలా బెండకాయలు ఎక్కువ తింటూ ఉంటారు. కానీ అది నిజం కాదు, కేవలం అపోహ మాత్రమే. ఎందుకంటే మనం తీసుకునే ఆహార పదార్థాలు ఎప్పుడైతే మన బాడీలోకి వెళ్ళిపోతాయో, స్టమక్లోకి వెళ్తాయో, అక్కడ జఠరాగ్ని, అదేవిధంగా ఆహారాన్ని అరిగించేటటువంటి యాసిడ్స్ ఏవైతే రిలీజ్ అవుతాయో అవి ఈ ఆహార పదార్థాలన్నింటినీ కూడా అరిగించేస్తాయి. సో ఆ జిగురు అలాంటివి ఏవి కూడా మన ఆహారంగా లోపలికి వెళ్తాయే తప్ప మన ఒంట్లో ఉన్నటువంటి బాడీ పార్ట్స్కి పట్టవు. కాబట్టి అది గుర్తు పెట్టుకోండి. ఈ యొక్క జిగురు పెరగాలి అంటే మనం చేయాల్సినవి వేరు, ఆ చేయాల్సిన పనులు మనం చేయాలి. అసలు ఇక్కడ మనం ఒక విషయాన్ని గుర్తించాలి. మనం ఈ యొక్క ఆరోగ్యం కోసం లేదా ఈ కీళ్ల నొప్పుల కోసం చాలా రకాలైనటువంటి ఆరోగ్య సూత్రాలని పాటిస్తూ మన ఆహారాలు అంటే మన డైట్లో కొన్ని చేంజెస్ని చేసుకుంటూ లేదా కొత్తవి చేర్చుకుంటూ లేదా వ్యాయామాలు చేస్తూ ఎన్నో రకాలైనటువంటి ఆరోగ్య సూత్రాలు పాటిస్తూ ఉంటాం. మరి ఎంతో బరువు ఉన్నటువంటి జంతువులు ఏ ఆరోగ్య సూత్రాలు పాటిస్తాయండి? అవేమీ పాటించవు. ఏనుగు ఎన్నో సంవత్సరాలు బ్రతుకుతుంది. మరి అది ఏ ఆరోగ్య సూత్రాలని పాటిస్తుంది? నీటి ఏనుగు. అది ఎంత బరువు ఉంటుందో మనకి తెలుసు. అది ఇలా కూర్చుని అలా లేస్తుంది. అది ఏ ఆరోగ్య సూత్రాలు పాటిస్తుంది? రైనోసరస్ అంటే ఖడ్గమృగం. అది కూడా చాలా బరువు ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే దాని బాడీ అది ఎలా మోస్తోందో అనిపిస్తాయి ఈ నీటి ఏనుగు, ఈ యొక్క ఖడ్గమృగం, ఈ ఏనుగు, ఇలాంటివన్నీ. కానీ చాలా ఈజీగా అలా కూర్చుంటే ఇలా నిలబడతాయి. అవి ఎందుకు అంత హాయిగా, అంత చక్కగా వాటి ఆరోగ్యాన్ని ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా నడుపుకోగలుగుతున్నాయి? ఎందుకంటే అవి తీసుకోవలసిన ఆహారం తీసుకుంటున్నాయి, తీసుకోకూడనివి తీసుకోవట్లేదు. అదేవిధంగా ఎప్పుడూ కూడా చక్కగా కింద కూర్చోవడం, పైకి లేవడం, ఇవన్నీ కూడా అవి చేస్తూ ఉంటాయి. కానీ ఇప్పుడు మన జీవన శైలిలో వచ్చినటువంటి మార్పుల వల్ల మనం ఎక్కడా కింద కూర్చునే పరిస్థితులే లేదు. ఎక్కడికి వెళ్ళినా రండి కూర్చోండి అని చక్కగా కూర్చి వేసేస్తున్నారు. సో అలాంటప్పుడు కింద కూర్చోవలసిన అవసరం ఏముంది? ఇదివరకటి రోజుల్లో, పాత రోజుల్లో అయితే చక్కగా కింద పీట వేసి పీట మీద కూర్చోమనేవాళ్ళు. అప్పుడు ఏం జరిగేది? మనం కింద కూర్చోవడానికి బాసపెట్లు వేయడం, అలా బాసపెట్లు వేసినంతసేపు కూడా మోకాళ్ళు చక్కగా లోపలికి వంగి ఉండడంతో అక్కడ కొంత బాడీ ఫంక్షనింగ్ అనేది జరిగేది. మళ్ళీ లేచేటప్పుడు ఆ మోకాళ్ళ పనితీరు జరిగేది. ఆ లేచిన వెంటనే కాస్త కాళ్ళు అటు ఇటు కదుపుతూ ఉండటం వల్ల ఈ వేళ్ల మధ్యన, ఈ తర్వాత పాదాల దగ్గర ఈ యొక్క ఎక్సర్సైజ్ అనేది నడిచేది. పూర్వం రోజుల్లో వ్యాయామాలంటే అందరూ చేసేవాళ్ళు కాదండి. కేవలం ఆ వస్తాదులు, ఆ తర్వాత కుస్తీ పోటీలకు వెళ్ళేవాళ్ళు చేసేవాళ్ళు, అందరూ చేసేవాళ్ళు కాదు. కానీ అప్పట్లో ఇలాంటి బాధలు లేవు. ఎందుకంటే ఊరు అవతల ఉన్నటువంటి చెరువుకు వెళ్ళి కావిడేసుకుని నీళ్లు మోసుకొచ్చుకునేవాళ్ళు. తద్వారా ఏం జరుగుతుంది? భుజాలు కదిలేవి, చేతులు కదిలేవి, అదేవిధంగా కాళ్ళ కదలిక జరిగేది. అంత బరువు మోసుకుని రావడం వల్ల వాళ్ళకి వ్యాయామం అయిపోయేది. పూర్వం రోజుల్లో ఎటు వెళ్ళాలన్నా కూడా నడకదారే. ఎంత దూరమైనా
సునాయాసంగా నడుచుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళు. చద్దన్నం అంత మూట కట్టుకొని భుజాన మీద తగిలించుకొని నడుచుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళు. ఆకలేసినప్పుడు ఆ చద్దన్నం తినేవాళ్ళు. హాయిగా కడుపు నిండా తినేసి వాళ్ళ ప్రయాణం సాగించేవాళ్ళు. ఇలా చేయడం ద్వారా వారి యొక్క ఆరోగ్యాన్ని వారు కాపాడుకున్నారు. అటు ఆహారం పరంగాను, ఇటు వ్యాయామ పరంగాను వాళ్ళకి చక్కటి వ్యాయామం జరిగిపోయేది, చక్కటి ఆహారం తీసుకునేవాళ్ళు కాబట్టి వారికి జరిగిపోయేది. కానీ ఇప్పుడు మనందరం చేస్తున్న పొరపాటు ఏంటి అంటే ఉప్పు ఎక్కువగా తీసుకోవటం. ఈ సాల్ట్ అనేది ఎంతో విషంతో కూడుకున్నటువంటి పదార్థం అని కొంతమంది ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. ఈ సాల్ట్ వల్ల ఏం జరుగుతుంది అంటే మన కీళ్ళ మధ్యన ఉండేటటువంటి ఈ యొక్క గ్రీజ్ ఏదైతే ఉంటుందో అది మొత్తం కరిగిపోతుంది. ఎక్కువ సాల్ట్ తీసుకోవడం వల్ల ఏం జరుగుతుంది, సోడియం అనేది మన ఒంట్లో పెరిగిపోతుంది. పెరిగిపోయినటువంటి సోడియం అంటే ఇదిగో ఆహారం తీసుకుంటున్నాం, అందులో ఉప్పు చాలలేదు, ఇంకొంచెం అది చాలలేదు, కొద్దిగా ఇంకొంచెం వేస్తే ఏ రుచి సరిపోతుంది, ఇంకొంచెం అంటూ చక్కగా వేసుకొని సరిపడా ఉప్పుతోటి హాయిగా నాలుకకి రుచి అందించి చక్కగా భోజనం చేస్తాం. కానీ ఈ యొక్క ఉప్పు మన ఒంట్లోకి వెళ్ళాక సరిపడా మన ఒళ్ళు తీసుకున్న తర్వాత మిగతాది ఎక్కడికి వెళుతుందండి? ఎక్కడికి వెళుతుంది అంటే కీళ్ల మధ్యకు వెళ్ళి చేరుతుంది. ఇదే జరుగుతుంది. కీళ్ల మధ్యకు వెళ్ళి చేరడం తర్వాత అక్కడ ఉన్నటువంటి జిగురు పదార్థం ఏదైతే ఉందో అది గట్టిపడిపోతుంది. అలా గట్టిపడిపోవడం వల్ల ఇక కాళ్ళు బిగుసుకుపోయినట్టు అయిపోయి నొప్పులు మొదలవుతాయి. మనం ఇప్పుడు పని చేయాలంటే చేసేది ఎలా అండి? చక్కగా స్కూల్కి వెళ్తే టేబుళ్ళు ఉంటున్నాయి. ఆ తర్వాత ఇంటికి వస్తే ఇంట్లో కూర్చోవాలి అంటే అక్కడ ఒక టేబుల్, దానిపైన ఒక బల్ల, అక్కడ కూర్చొని రాసుకుంటాం. అంతేగాని కింద కూర్చోవడం, చక్కగా ఒళ్ళో పుస్తకాలు పెట్టుకోవడం, వాటిపైన పెట్టుకుని రాయడం పిల్లలకు కూడా లేదు. పెద్దవాళ్ళు ఆఫీస్కి వెళ్తే చైర్ ఎదురుగా కంప్యూటర్, ఆ కంప్యూటర్లో చక్కగా కూర్చుని అటు ఇటు చేసేయటం వచ్చేయటం. మన ఒళ్ళు ఎక్కడ కదులుతుందండి? అస్సలు కదలట్లేదు. కాబట్టి ఏం జరుగుతుందంటే ఇక ఒంటికి వ్యాయామం అనేది ఉండట్లేదు. ఇటు ఆహారంలో చూసుకుంటే సాల్ట్ కావలసినంత వేసుకుని తినేస్తూ ఉంటాం. వీటి వల్ల మన యొక్క ఆరోగ్యం చెడిపోతుంది. మీరు ఎప్పుడైనా గమనించినట్లయితే ఈ ఉప్పు అనేది ఎంతటి నాశనకారిణి అంటే ఒక బిల్డింగ్ ఉప్పు నీళ్లతోటి కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది అంటే అది లోపల ఇనుముతో సహా తినేస్తుంది. మంచినీళ్లతో కట్టినటువంటి బిల్డింగ్కి ఉప్పు నీళ్లతో కట్టినటువంటి బిల్డింగ్కి మధ్య మీరు తేడా చూస్తే కనుక మంచినీళ్లతో కట్టిన బిల్డింగ్ 50 ఏళ్ళుంటే ఉప్పు నీళ్లతో కట్టిన బిల్డింగ్ 20 ఏళ్ళు 25 ఏళ్ళు మాత్రమే ఉంటుంది. ఎందుకంటే ఈ ఉప్పు సారం అనేది అలా ఉండిపోతుంది, పట్టేస్తుంది అనమాట. దేంట్లో పోస్తే ఆ ఉప్పుని అందులో పట్టేస్తుంది, తినేస్తుంది, ఆ ఐరన్తో సహా తినేస్తుంది. కాబట్టి ఉప్పు ఎంత తక్కువ వాడుకుంటే అంత మంచిది. వ్యాయామాలు ఎంత ఎక్కువ చేసుకుంటే అంత మంచిది. మీకు వీలు కుదరట్లేదు, మేము పరుగులు పెట్టాల్సిన జీవితం అండి మాది, ఏం చేస్తాం చెప్పండి అని చెప్పని అంటారా? మీకు కుదరినప్పుడు చక్కగా మీరు ఉదయాన్నే ఓ 10 నిమిషాలు చేయండి చక్కటి వ్యాయామాలు. కూర్చొని, కింద కూర్చోలేమండి మేము, బాబోయ్ మాకు మోకాళ్ళ నొప్పులు, కుర్చీలో కూర్చోండి, ఎదురుగా ఒక స్టూల్ వేసుకోండి, చక్కగా కాళ్ళు చాపుకోండి. ఆ కాళ్ళని మీ యొక్క చేతులతోటి మీ పాదాలను ఇలా పట్టుకోండి. అక్కడ మీ బాడీ మొత్తం వంగుతుంది, మీ కాళ్ళు కదులుతాయి, మీ చేతులు కదులుతాయి, మీ వెన్నుపూస కదులుతుంది. ఇలాంటి చిన్న చిన్న వ్యాయామాలు చేసుకోండి. చేతులను పైకి కిందకి ఆడించండి, చుట్టూ ఇలా గిరగిరా తిప్పడం, అదేవిధంగా నిలబడి చేతులతోటి భూమిని తాకటం. అలా చేయటం వల్ల ఇటు వెన్నుపూసకి చక్కటి ఆరోగ్యం, చక్కటి వ్యాయామం, ఇటు పొట్టకి కూడా చక్కగా వ్యాయామం అవుతుంది. ఇటు పొట్ట తగ్గుతుంది, అటు వెన్నుపూస కదులుతుంది, ఇటు బాడీలో ఉన్నటువంటి ప్రతి పార్ట్ కదులుతుంది. తద్వారా మనకి మంచి వ్యాయామం కలిగి ఇటు కాళ్ళకి చేతులకి మధ్యన ఉండేటటువంటి కీళ్ళు నొప్పులు అనేవి తగ్గిపోతాయి. అదేవిధంగా సాల్ట్ అనేది తగ్గించుకోండి. వీలైతే తినగలము అనుకుంటే లేకుండా తినడానికి అలవాటు పడండి. పచ్చి కాయగూరలు లాంటివి ఎక్కువగా తీసుకోండి, మొలకలు తీసుకోండి. అవి కూడా కొంతమంది మొలకల్లో కూడా అంత సాల్ట్ చల్లుకుంటూ ఉంటారు, అస్సలు అలాంటివి చేయకండి. కావాలంటే అంత పెప్పర్ చల్లుకోండి, అది మంచిది. కానీ సాల్ట్ తగ్గించుకోండి, వీలైనంత వరకు తగ్గించుకోండి. అది తగ్గించుకుంటే మన కీళ్ల మధ్యన జిగురు మనం పెంచుకున్న వాళ్ళమే. మనం దానికోసం ప్రత్యేకంగా ఏం చేయవసరం లేదు, జిగురు పెంచుకున్న వాళ్ళం అవుతాం. ఇంకా మీకు వీలైతే కాస్త మహాబీర విత్తనాలు తీసుకొచ్చుకొని వాటిని నానబెట్టుకోండి. ఒక స్పూనుడు వేసుకుంటే ఒక గ్లాసు నిండా అవుతాయి చక్కగా. 2 రోజులకు ఒక గ్లాసు అలా తాగుతూ ఉండండి చక్కగా, మజ్జిగలోనో లేకపోతే పాలల్లోనో. అటు పాలల్లో వేసుకుంటే అటు కాల్షియము, ఇటు మోకాళ్ళకు జిగురు. మజ్జిగలో వేసుకుంటే అటు చలవ, ఇటు మోకాళ్ళకు జిగురు. మోకాళ్ళకనే కాదు, ఇప్పుడు మన బాడీలో ప్రతి ఎముకకి మధ్యన జిగురు అనేది ఉంటుంది. అంటే ఈ హోల్డింగ్ అనేది ఉంటుంది. ఇప్పుడు బేరింగ్కి మధ్యన ఏ విధంగా అయితే ఉంటుందో అలా ప్రతి ఎముకకి మధ్యన ఉంటుంది. ఆ యొక్క జాయింట్ అనే దాన్ని మనం ఫ్రీగా కదిలేలా చేయాలి అంటే ఆ లూబ్రికేషన్
అనేది జరగాలి అంటే ఈ జిగురు అవసరం. ఈ జిగురును పెంచుకోవడానికి మనకు మహాబేర విత్తనాలు చాలా చక్కటి పరిష్కారం అని చెప్పుకోవచ్చు. సాల్ట్ తగ్గించుకోండి, ఈ మహాబేర విత్తనాలు వాడటానికి ప్రయత్నించండి. ఇంకా మన ఒంట్లో మంచిగా జిగురు పెంచేటటువంటి ఆహార పదార్థాలు చాలా ఉన్నాయి, అలాంటివన్నీ తీసుకోవడానికి ప్రయత్నించండి. తద్వారా మంచి ఆరోగ్యాన్ని పొందుకోండి. చిన్న చిన్న వ్యాయామాలతో మీ రెగ్యులర్ లైఫ్ స్టైల్ని మార్చుకోండి. తద్వారా మీ యొక్క ఆరోగ్యాన్ని పెంపొందించుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి.